హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఓపెన్ వార్డ్రోబ్ని ఎలా సర్దుకోవచ్చో చూద్దాం. ఈ హౌస్లో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. మా బెడ్రూమ్లో ఇలా ఓపెన్ అలమరా ఉంది. ముందుగా ఈ ర్యాక్లో నేను మా హస్బెండ్ క్లోత్స్ అన్ని ఇందులో సర్దాను. ట్రౌజర్స్ అన్న ఒకవైపు, టీ షర్ట్స్ అన్న ఒకవైపు, అలాగే ఇన్నర్ వేర్, బనీన్ ఇన్నర్ వేర్స్ అక్కడ పెట్టాను, కర్చీఫ్స్. ఇలాగ ఒక ఎక్స్ట్రా టవల్ కూడా ఇక్కడ పెట్టాను. మనం పెద్దవాళ్ళు అయితే ఇలా చక్కగా పెడితే వాళ్ళు మళ్ళీ నీట్గా తీసుకోగలుగుతారు. కానీ అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఇలా ఒకటి లాగారనుకోండి, ఇలా రెండు కింద పడిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం సర్దాల్సి వస్తూ ఉంటుంది. సో దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. నేను ఇప్పుడు ఈ టీ షర్ట్స్ అన్నిటిని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. ఇలా రోల్ చేసిన టీ షర్ట్స్ అన్ని నేను ఈ విధంగా సర్దాను. పక్కన నిక్కర్లు, ఇవన్నీ డైలీ వేర్ టీ షర్ట్స్, నిక్కర్స్. ఇలాగే ఈ పక్కన స్కూల్ యూనిఫామ్, అలాగే ఇవి బజార్ కొంతసేపు వేసుకుని వెళ్ళిన డ్రెస్సులు అనమాట. మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు. దీన్ని నీట్గా నేను ఇలా మడత పెట్టి ఇలా ఉంచాను. అలాగే ఇన్నర్ వేర్ ఒక చిన్న బాక్స్ తీసుకుని దానికి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ నేను ఇట్లా పేస్ట్ చేసి ఉంచాను. దాంట్లో ఇలా ఇన్నర్ మన పిల్లల ఇన్నర్ వేర్ అంతా ఇందులో పెట్టేసేయండి. వాళ్ళు అటు ఇటు కింద పడేయకుండా ఉంటారు. నెక్స్ట్ అల్మర్లో అన్ని చీరలు, ఇలా సిల్క్ చీరలు ఇలా విధంగా పెట్టుకుంటే మనం ఒక చీర తీసేసేటప్పుడు ఇంకో చీర పక్క జరిగిపోతూ ఉంటుంది, అన్ని కింద పడిపోతూ ఉంటాయి. సో మళ్ళీ మడత పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో దీనికి ఒక చిట్కా ఏంటంటే, ముందుగా ఈ అల్మర్లో మీరు వాడుకొని చీరలన్నీ తీసి పక్కన పడేయండి, సెపరేట్ చేయండి. ఇలా అవసరం లేని చీరలు సెపరేట్ చేశాక ఇలా ఒక శారీని తీసుకుని దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దాన్ని ఇట్లా రోల్ చేసేయండి. రోల్ చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. ఇలా శారీస్ అని రోల్ చేసుకున్నాక నేను ఒక అట్టపెట్ట తీసుకుని దానికి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ ఇలా నీట్గా అంటించాను. దాంట్లో ఈ నాప్థలిన్ బాల్స్ వేయండి. అందులో మనం ఇప్పుడు తీసుకున్న శారీస్ అన్ని ఇలా అరేంజ్ చేసేయండి. ఈ విధంగా రోల్ చేసిన శారీస్ అన్ని ఈ అట్టపెట్టలో ఇలా సర్దేశాను. ఇప్పుడు ఏ శారీ కావాలంటే ఆ శారీ ఇలా ఈజీగా తీసుకోవచ్చు. అదే వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళు ఒకసారి కొత్త శారీ 2-3 సార్లు కట్టుకుంటూ ఉంటారు కదా ఆఫీస్కి. అలా వాళ్ళు ఇక్కడ మన ఈ అల్మర్లో ఒక హ్యాంగర్ పెట్టించుకొని దానికి హ్యాంగర్కి వేలాడదీసుకుంటే బాగుంటాయి. ఇవన్నీ డైలీ వేరీ శారీస్. నెక్స్ట్ కింద అల్మర్లో నేను అన్ని చుడీదార్స్ ఇలా సర్దాను. చుడీదార్ టాప్ ఒక చోట, పైజమా ఒక చోట, చున్నీ ఒక చోట అలా ఉండిపోయాను. చాలాసార్లు వెతుక్కుంటూ చాలాసార్లు విసుగ్గా ఉంటుంది కదా. సో నేను ఏ చుడీదార్కి ఆ చుడీదార్ సెట్ ఇలా పెట్టాను. టాప్, చున్నీ, నెక్స్ట్ ఇది ప్యాంట్. వీటన్నిటిని ఇట్లా సెట్గా పెట్టేసుకుంటే ఎప్పుడు ఏది కావాలంటే దాన్ని అప్పుడు ఇలా ఈజీగా తీసుకోండి. మాటికి సర్దుకోవాల్సిన పని ఉండదు. సరే, ఈ పక్కన అల్మర్లో ఒక బాక్స్లో అన్ని
శారీ పెట్టికోట్స్ అలాగే నైటీలు ఇలా రోల్ చేసి ఉంచాను. అలాగే ఒక కవర్లో ఇన్నర్ వేర్ అంతా ఇలా పెట్టాను. సో ఈ అల్మర్లో ఇలా సర్దాను. సరే పక్కన ఈ అల్మర్లో అన్నీ 6x6 4x6 కాట్ మీద బెడ్షీట్స్, దివాన్ మీద బెడ్షీట్స్, అలాగే కొన్ని బ్లాంకెట్స్ ఈ అల్మర్లో సర్దాను. నెక్స్ట్ అల్మర్లో ఇది నా సూయింగ్ మెషిన్. ఇది నా సూయింగ్ మెషిన్. సూయింగ్ మెటీరియల్ అంతా ఈ అల్మర్లో సర్దాను. అలాగే నా సూయింగ్ మెటీరియల్ అంతా ఇలా ఈ బాక్స్లో ఇలా సర్దుంచాను. ఇందులో ఇంకొన్ని అవసరమైన సూయింగ్ మెటీరియల్. వెనక వైపు ఈ కవర్లో ఈ సూయింగ్ మెషిన్ ఫుట్ పెడల్, అలాగే ఈ కవర్లో అంతా మన కుట్టాల్సిన క్లాత్ మెటీరియల్ అంతా ఈ కవర్లో ఇలా ఉంచాను. నెక్స్ట్ అల్వర్లో ఇవన్నీ మా పాపాయి డ్రెస్సులు. ఇలా మా పాపాయి డ్రెస్సులు కూడా నేను ఇలా అన్ని ఫ్రాక్లన్నీ ఇలా రోల్ చేసి ఉంచాను. అలాగే ఇంకొక అట్టపెట్టెలో పాపాయి ఇన్నర్ వేర్ అంతా ఇందులో ఉంచాను. ఈ పక్కన బాక్స్లో ఇంత ఫ్యాన్సీ జ్యువెలరీ. ఇలా ఫ్యాన్సీ ఐటమ్ అంతా ఇలా బాక్సుల్లో సర్దుంచాను. అలాగే ఈ డబ్బాలో బ్యాండ్స్ ఇలా పెట్టాను. ఇంక కింద అలమరలో ఒక ఖాళీ బ్యాగ్లో ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ ఇందులో ఇలా ఉంచాను. నెక్స్ట్ ఈ బ్యాగ్లో డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ ఇలా సర్ది ఉంచాను. నెక్స్ట్ ఈ పక్కన అల్మర్లో ఆ బుక్స్ అన్నీ ఒక పాత అట్టపెట్టెలో ఉంచేసి దానిపైన ఎక్స్ట్రా దిండ్లు, రోజువారీ దుప్పట్లు, పాపాయి రబ్బర్ షీటు, ఇంకొన్ని పాపాయి పక్కకు కావాల్సిన మంచి క్లాత్లు అన్నీ ఉంచాను. అలాగే ఒక చిన్న కప్లో అన్ని రబ్బర్ బ్యాండ్స్ ఇలా వేసి ఉంచాను. రబ్బర్ బ్యాండ్ తీగలను అందులో వేసేసుకుంటే మళ్ళీ తొందరగా పెట్టుకోవచ్చు. ఇది మా ఓపెన్ వార్డ్రోబ్. నా ఫ్యాన్సీ చైన్స్ అన్నీ ఇట్లా హ్యాంగ్ చేసి ఉంచాను. ఈ నెక్లెస్ హోల్డర్ మీద నేను ఒక చిన్న వీడియో తీశాను, దాన్ని కూడా మీరు వాచ్ చేయండి. ఈ మొత్తం అలమారాని నేను ఇలా ఒక మంచి బెడ్షీట్తో ఇలా కవర్ చేసి ఉంచాను. ఈ అలమారా పైన పాత సూట్ కేసులు, అలాగే ట్రావెల్ బ్యాగ్స్, స్ట్రాలీ అన్నీ ఉంచాను. ఆ పాత సూట్ కేసులో నేను ఇప్పుడు కాటన్ చీరలు, కాటన్ డ్రెస్సులు అన్నీ పెట్టాను. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇప్పుడు ఆ కాటన్ డ్రెస్సులన్నీ కిందకి దించి ఈ సిల్క్ శారీస్ అన్నీ మళ్ళీ అందులో మారుస్తాను. ఇప్పుడు బీరువాలో ఎలా సర్దానో చూపిస్తాను. మన బీరువాకి ఎప్పుడు ఎటువంటి స్టిక్కర్స్ ఏమీ అంటించకండి. చక్కగా ఇలా స్వస్తిక్, ఓం మార్కులు, గంధం, కుంకుమతో రాసి ఉంచుకోండి, అది చాలా మంచిది. ముందుగా ఈ పై అలమరలో అన్నీ నా శారీస్ సర్దాను. వీటి పక్కనవి అన్నీ డ్రై క్లీనింగ్ నుంచి తీసుకొచ్చిన శారీస్, ఇవన్నీ నార్మల్ శారీస్. అలాగే కింద అలమరలో ఇవన్నీ మా హస్బెండ్ క్లోత్స్.
కాలేజ్కి వేసుకెళ్ళే షర్ట్స్ అన్నీ ఒకవైపు, ప్యాంట్స్ అన్నీ ఒకవైపు, ఇవన్నీ బయటకు వేసుకెళ్ళావు. కుర్తా పైజమా ఇలా కొన్ని టీ షర్ట్స్, జీన్స్ అవన్నీ ఇక్కడ సర్దాను. ఇది నా ఇయర్ రింగ్ హోల్డరు. ఇందులో లోపల నెయిల్ పాలిష్ రిమూవర్, కొంచెం కాటన్ ఇలా ఉంచాను. నెక్స్ట్ అల్మర్లో మా పిల్లల డ్రెస్సులు సర్దాను. ఇటువైపు అన్నీ మా పాపాయి ఫ్రాక్స్, ఇవన్నీ మా అబ్బాయి షర్ట్స్, ప్యాంట్స్. అలాగే కింద అల్మర్లో ఈ కవర్లో అన్నీ కొత్త చీరలు, అంటే బజార్కి తీసుకెళ్ళి మ్యాచింగ్ తీసుకురావాల్సినవన్నీ అందులో ఒక కవర్లో రెడీగా ఉంచాను. ఈ పక్కన కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ ఇలా ఒక బ్యాగ్లో పెట్టాను. ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ ఇలా పెట్టాను. అలాగే ఈ బాక్స్లో బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇలా ఉంచాను. నలిగిపోకుండా ఇలా ఉంటాయి. నా బ్యాంగిల్స్ అన్నీ ఇలా సర్దాను. అలాగే ఇటువైపు హ్యాండ్ బ్యాగ్స్. లోపల ఈ లాకర్లో గోల్డ్ జ్యువెలరీ అంతా ఒక బ్యాగ్లో, అలాగే సిల్వర్ ఐటమ్స్ అంతా ఇంకొక బ్యాగ్లో లోపల ఇలా సర్దించాను. అలాగే ఒక బాక్స్ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. చిన్న చిన్న ఐటమ్స్ అంతా ఇందులో ఇట్లా సర్దుకోవచ్చు. పెన్ డ్రైవ్, పర్సులు, అలాగే ఫొటోస్, ఎస్డి కార్డు, ఇట్లాంటి చిన్న చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇట్లా ఇవి ఒక బాక్స్లో ఇట్లా పెట్టించాను. అలాగే ఈ పక్కన ఒక బాక్స్లో ఎక్కువసార్లు వాడుకుని నల్ల పూసలు, గాజులు ఇలా ఉంచాను. ప్రతిసారి బ్యాగ్లోంచి తీయకుండా ఇలా పక్కన పెట్టుకుంటాను. ఇలాగ ఒక బాక్స్లో డబ్బులు తీసి పెట్టించాను. ఈజీగా తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉంటుందని. నేను మా బీరువాని ఇలా సర్దాను. అలాగే బీరువా పైన ఈ ఒక బ్యాగ్లో అన్నీ స్వెట్టర్లు, షాల్వాలు, అలాగే పిల్లల ఉలెన్ బ్లాంకెట్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టాను. ఆ పక్కనే సూట్ కేసులో మన కొత్త శారీ పెట్టికోట్స్ అన్నీ అందులో పెట్టాను. అలాగే కొన్ని ఎక్స్ట్రా టవల్స్ చుట్టాలు వచ్చినప్పుడు ఇవ్వడానికి వీలుగా అందులో పెట్టుంచాను. అవసరమైనప్పుడు తీస్తుంటాను. ఇప్పుడు ఈ బెడ్రూమ్ డోర్ మీద ఇలా టవల్స్ ఇలా వేయకుండా వాటిని చక్కగా ఫోల్డ్ చేసి డోర్ వెనకాల ఒక తీగ కానీ ఒక హ్యాంగర్ కానీ ఇలా పెట్టుకుంటే దాని మీద వేసుకోవచ్చు. ఇలా టవల్స్ అని ఇలా డోర్ వెనక పెట్టుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. అలాగే ఈ పక్కన హ్యాంగర్కి నేను నా మొబైల్ ఛార్జెస్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసి ఉంచాను. ఎందుకంటే ఈ ప్లగ్ పాయింట్ దగ్గరే మేము ఎప్పుడు ఎక్కువ మొబైల్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాము. అలాగే ఇక్కడ ఒక బ్యాగ్ ఉంచాను. ఈ బ్యాగ్లో అన్నీ ఎవరికన్నా ఇచ్చేయాల్సిన వస్తువులన్నీ ఈ బ్యాగ్లో రెడీగా వేసి ఉంచుతూ ఉంటాను. మనకు అవసరం లేని వస్తువులు ఎప్పటికప్పుడు అందులో వేసేస్తూ ఉంటాను. ఇందులో ఇందాక అవసరం లేని శారీ ఒకటి తీసాం కదా, దాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఒక డొనేషన్ బ్యాగ్ పెట్టుకొని మనకు అవసరం లేని వస్తువులు ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ బ్యాగ్లో వేసేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ బ్యాగ్ ఖాళీ చేస్తూ ఉంటే మన ఇల్లు నీట్గా ఉంటుంది. అలాగే మస్కిటో బ్యాట్ కూడా నేను ఇలా హ్యాంగ్ చేసి ఉంచాను. ఎందుకంటే మా పాపాయికి అందకుండా దూరంగా ఉంచాను. అలాగే మన బెడ్ నీట్గా మెయింటైన్ చేయాలంటే మనం పడుకునే ముందు మన పిల్లోస్ని ఇలా తిప్పి ఉంచండి. తిప్పి వేసుకొని పడుకోండి.
మళ్ళీ తర్వాత దీన్ని ఇలా తిప్పేసేయండి. ఎందుకంటే మన తలకి ఉండే ఆయిల్ మరకలు అంటకుండా ఉంటుంది. అప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక చిట్కా ఏంటంటే, ఇలా పడుకునేటప్పుడు ఒక బెడ్షీట్, ఒక సెపరేట్ బెడ్షీట్ ఈ బెడ్ మీద ఇలా వేసుకోండి. మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేయండి. అప్పుడు మన బెడ్ నీట్గా ఉంటుంది. అలాగే మీ పిల్లల్ని కానీ మీరు కానీ ఎప్పుడు బెడ్ మీద కూర్చొని తినటం, లేదా పిల్లల్ని ఇక్కడ ఆడుకోవటం, లేదా బెడ్ మీద కూర్చొని హోంవర్క్ చేసుకోవడం లాంటివి చేయనివ్వకండి. వాళ్ళు చదువుకోవడానికి ఒక సెపరేట్ స్టడీ టేబుల్ ఏర్పాటు చేయండి. అప్పుడు మన బెడ్ నీట్గా ఉంటుంది. ఈ బెడ్ పక్కనే ఈ టీపాయ్ దగ్గర నేను ఒక బాక్స్లో మన సాక్స్ని కూడా ఇలా రోల్ చేసుకుని ఒక సెపరేట్ బాక్స్లో ఉంచుకుంటే బాగుంటుంది. ఈ బాక్స్ మనం షూ ర్యాక్ దగ్గర ఉంచుకుంటే తొందరగా అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ని షేర్ చేయండి. Thank you for watching my video. Please share your comments. Thank you.